నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః. జూలై నెల 19 2025 శనివారం నాటి పంచాంగం ప్రకారం శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం కృష్ణపక్షం. ఈ రోజు సూర్యోదయ సమయము ఉదయం 5:55 సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:49 ఈ రోజు తిథి నవమి మధ్యాహ్నం 2:41 వరకు. తదుపరి దశమి తిథి ప్రవేశము. ఈ నక్షత్రం భరణి రాత్రి 12:35 వరకు. తదుపరి కృతికా నక్షత్ర ప్రవేశము. ఈ రోజు వర్జ్యం ఉదయం 11:11 నుంచి మధ్యాహ్నం 12:41 వరకు. దుర్ముహూర్త సమయం ఉదయం 7:38 నుంచి ఉదయం 8:30 వరకు. యమగండ కాలం మధ్యాహ్న సమయంలో 1:59 నుంచి మధ్యాహ్నం 3:36 వరకు. బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4:19 నుంచి 5:07 వరకు. అమృత గడియలు రాత్రి సమయంలో 8:08 నుంచి రాత్రి 9:37 వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. జూలై 19 2025 శనివారం నాటి దిన ఫలితాలలో గ్రహస్థితులు ఈ 12 రాశుల మీద విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆరోగ్యం, కుటుంబము, ధర్మబద్ధమైన జీవితము ఇలాంటి వాటి మీద గ్రహస్థితులు ఎలా ఉండబోతున్నాయి అనే అంశంలో చంద్రుడు వృషభంలో మిథున రాశికి ప్రయాణమవుతున్నాడు మధ్యాహ్నం తర్వాత నుంచి. అయితే బుధుడు సింహరాశిలో వక్రీగతిలో ఉన్నాడు. శని కుంభరాశిలో వక్రీగతిలో ఉన్నాడు. శని భగవానుడు అనగా ఈ రోజు శనివారం కాబట్టి ఆయన యొక్క ప్రత్యేకమైన రోజు కాబట్టి శనిగ్రహ ప్రభావంతో కర్మ, దినచర్య, బాధ్యతల మీద ఈ శని భగవానుడు తన యొక్క ప్రభావాన్ని అన్ని రాశుల్లోనూ అందరి మీద చూపించబోతున్నాడు. ముందుగా మేషరాశి వారికి చూసుకున్నట్టయితే కనుక చిన్ని కలతలు కానీ కలహాలు కానీ తొలగి మంచి ఫలితాలు వచ్చే దిశగా ఈరోజు అడుగులు వేయబోతున్నారు. ఉద్యోగం, వ్యాపారం సాఫీగా సాగుతుంది. తరువాత పరిహారంగా శనిగ్రహ జపం చేసుకుంటూ ఓం శం శనేశ్వరాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు చదువుకుంటూ తిలదానం కనుక మీ యథాశక్తి నవగ్రహ ఆలయంలో ఇచ్చినట్టయితే కనుక సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి వృషభ రాశి. ఆర్థికంగా ఊహించని లాభాలు ఈ రోజు మీకు అందుకోబోతున్నారు. కుటుంబానికి బలమైన మద్దతు లభిస్తుంది. ఆరోగ్యపరంగా ఎటువంటి అనారోగ్య సూచనలు లేవు. వ్యాపార పరంగా, ఉద్యోగ పరంగా, రాజకీయ పరంగా ఇలా ప్రతి ఒక్క రంగంలో ఉన్న వారికి ఈ రోజు అత్యంత శుభదినము. ఆ ప్రయత్నాలు మీరు ఏదైనా ప్రయత్నాలు చేసుకున్నా లేదా ఏదైనా కార్యం మీద వెళ్ళినప్పటికీ కార్యజయం జరిగి ఇంటికి తిరిగి వచ్చే అవకాశం కనబడుతోంది. పరిహారంగా పసుపు గంధంతో శ్రీ మహావిష్ణువుని పూజించి పంచామృతాన్ని దానంగా గుళ్ళో ఇచ్చినట్టయితే విశేషమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశిలో ఉండే వారికి ప్రయాణాలు అనుకూలిస్తాయి. సంభాషణలు అనుకూలంగా ఉండేటట్టుగా కనబడుతోంది. ఏ రంగంలో ఉన్నవారైనప్పటికీ కూడా ఈరోజు మీరు చేసే సంభాషణలు చాలా జాగ్రత్తగా అనుకూల దిశలో వెళ్ళేటట్టుగానే మాట్లాడండి. వ్యతిరేకంగా మాట్లాడే ప్రయత్నాలు ఎవరి దగ్గర ఏ రంగంలో ఉన్న వాళ్ళు చేయకండి. చిన్న చిన్న అపార్థాలు మీరున్న అంటే రంగంలో ఏ రంగంలో ఉన్నవారైనా సరే, విద్యార్థులు కాదు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకులు, లేదంటే వ్యవసాయదారులు ఇలా ప్రతి ఒక్క రంగంలో ఉన్న వారికి అపార్థాలు మీ యొక్క మాటలతో అపార్థాలు, తగాదాలు, గొడవలు వచ్చే అవకాశం కనబడుతోంది. చాలా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. అయితే అనారోగ్యం పట్ల చూసినట్టయితే కనుక చిన్న అనారోగ్య సమస్యలే ఉన్నాయి తప్ప ఎటువంటి పెద్ద అనారోగ్య సమస్యలు ఈ రోజైతే కనపట్లేదు. అయినప్పటికీ ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము ఏదైనా ఒక పండుని, ఆకుపచ్చ పండు, యాపిల్ కావచ్చు లేదా ద్రాక్ష కావచ్చు, ఎవరికైనా పేదవాళ్ళకి కానీ లేదా గుళ్ళో కానీ దానంగా ఇచ్చినట్టయితే మీ యథాశక్తి దానంగా ఇచ్చినట్టయితే కనుక గురుగ్రహ సంబంధిత అనుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశిలో ఉండే వారికి ఆర్థికంగా స్థిరత్వం కనబడుతుంది. అప్పులు తీరిపోయే అవకాశం కనబడుతోంది. రుణాల జోలికి ఈ రోజైతే ప్రయత్నం చేయకండి. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు మాత్రం కొంత ఇబ్బందికరమైన వాతావరణం గోచరిస్తోంది. కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం ఉంటుంది. కొత్త ఆలోచనలు ఏమైనా మీరు చేయాలన్నా వ్యాపార పరంగా, ఉద్యోగ పరంగా, కుటుంబ పరంగా ఇలా మీరున్న రంగాల్లో ఏదైనా కొత్తగా ఆలోచించాలి అని అంటే, దాన్ని అమలు చేయాలి అంటే కనుక ఈ రోజు చాలా చక్కగా ఉండబోతోంది. ఆ ప్రయత్నాలు చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము శ్రీ రామకోటి పుస్తకాలను యథాశక్తి పంచే ప్రయత్నం చేసుకోండి. 1 కావచ్చు, 10 కావచ్చు, మీ శక్తి కొద్దీ కొని దేవాలయంలో కనుక ఎంతమందికైనా మీ శక్తి అనుసారము పంచినట్టయితే కనుక కొన్ని గ్రహ సంబంధిత దోషాలు పోగొట్టుకునే అవకాశం కనబడుతోంది. నమస్తే.
తదుపరి రాశి సింహరాశి. ఈ రాశిలో ఉండే వారికి బుద్ధితోనే మీ యొక్క పనులు, కార్యాలు చేసుకునే అవకాశం కనబడుతోంది. అది ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే. అంటే తెలివితేటలతోనూ, చాకచక్యంతోనూ ఈరోజు మీరు పనులు చేసుకోబోతున్నారు. కానీ కొంతమందికి బుద్ధి వక్రీకరించి, అంటే బుధుడు వక్ర దిశలో ప్రయాణం చేస్తున్నాడు కాబట్టి బుద్ధి వక్రంగా ఉండి కొన్ని ప్రభావాలు మీ మీద పడే అవకాశం కనబడుతోంది. ఈరోజు ఈ రాశిలో ఉండేవారు ప్రతి రంగంలో ఉన్నవాళ్ళు జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేయండి. చేసేసిన తర్వాత అయ్యో నేను పొరపాటు చేశాను, బుద్ధి లేక చేశాను, ఇలాంటి మాటలు అనుకునే ప్రయత్నం చేసుకోకండి. ఈరోజు అప్రమత్తంగా ఉండే ప్రయత్నం చేసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము, ఆకుపచ్చ పళ్ళను కానీ, ఆకుపచ్చ వస్త్రాలను కానీ, బుధగ్రహానికి సంబంధించిన ప్రీతి కొరకు ఈ ప్రయత్నాలు చేసినట్టయితే కనుక ఆ చిన్ని ఇబ్బందులు కూడా తొలగిపోయే అవకాశం కనబడుతోంది. ఆ ప్రయత్నం చేసుకోండి. నమస్తే. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారు ఏ రంగంలో ఉన్నవారైనప్పటికీ పునశ్చింతన, అంటే మళ్ళా ఒక్కసారి మీరు రీక్యాప్ చేసుకునే ప్రయత్నం చేసుకోండి. అంటే మీరు చేసే పనుల్లో కావచ్చు, లేదా అంటే మీరున్న రంగంలో కావచ్చు, ఒక్కసారి ఆలోచన చేసి ముందుకు వెళ్ళే ప్రయత్నం చేసుకోండి. సమీక్షల రోజుగా ఉంటుంది. అంటే ఈరోజు మీకు ఎలా ఉంటుందంటే ప్రతిదీ ఇబ్బందికరంగా ఉండడము, తర్వాత టెస్టింగ్ పీరియడ్ లాగా ఉండడము, మీరు చేసిన పనిని మళ్ళా చేయవలసిన పని ఏర్పడము, ఇలాంటివి కొంచెం గందరగోళము, డిస్టర్బెన్స్గా ఈరోజు ఉండబోతోంది. జాగ్రత్తలు తీసుకోండి. ముందుగా తెలుస్తుంది కాబట్టి కొంచెము సమన్వయంతో, చాకచక్యంతో మెలిగే ప్రయత్నం చేసుకోండి. అయితే ఆరోగ్య విషయంలో అనారోగ్య సూచనలు చాలా ఎక్కువగా కనబడుతున్నాయి. ఇలా ఫలానా అది అని లేక తెలియనప్పటికీ మీరు గతంలో ఏదైనా ఇబ్బందులు పడుతూ ఉన్నట్టయితే కనుక జాగ్రత్తలు తీసుకోండి. కొత్తగా ఇన్నాళ్ళు ఆరోగ్యంగా ఉండి ఇప్పుడు ఎలా ఉండబోతోందంటే వారికి ప్రమాదాలు కానీ, అనారోగ్య సూచనలు కానీ కొంచెం తీవ్రతరంగా కనిపిస్తోంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఆరోగ్యం పట్ల ఈరోజు జాగ్రత్త తీసుకోండి. విపరీతంగా ఉంటే కనుక డాక్టర్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని 11 సార్లు జపించుకున్నట్టయితే గ్రహరీత్యా కావచ్చు, లేదా నరదృష్టి వల్ల కావచ్చు, ఏదైనా ఇబ్బందులుంటే సానుకూలంగా ఉండబోతుంది. నమస్తే. తదుపరి రాశి తులారాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు భౌతిక వృద్ధి, అంటే మీరు ఏ పని చేసినా, అంటే ఎక్స్టర్నల్గా మీరు ఏదైనా అప్లై చేసుకోవడం కానీ, ఏదైనా కాలేజీకి వెళ్ళడం కానీ, ఇలాంటి ప్రయత్నాలు, విద్యకు సంబంధించిన ప్రయత్నాలు చేస్తే కనుక సక్సెస్ అయ్యే అవకాశాలు కనబడుతుంది. ఉద్యోగస్తులకు కూడా ఇదే వర్తిస్తుంది. మీరు ఏదైనా కొత్తగా ప్రయత్నం చేయాలన్నా, లేదా స్టార్టప్ కంపెనీలు పెట్టాలన్నా, లేదా వేరే మార్పు చేర్పులు మీ స్థలంలో చేసుకోవడానికి ఈరోజు అనుకూలంగా ఉండబోతోంది. ఆ ప్రయత్నాలు చేసుకోండి. అయితే మిత్రుల యొక్క సహాయ సహకారాలు మీకు సమయానికి అందుబాటులోకి వచ్చే అవకాశం కనబడుతుంది. వారి సలహా కూడా తీసుకునే ప్రయత్నం చేసుకోండి. ఆరోగ్యం పట్ల చూసినట్టయితే కనుక ఎటువంటి అనారోగ్య సూచనలు ఈరోజు కనిపించటం లేదు. అయితే పరిహారంగా ఏదైనా గుళ్ళో మీరు దీపదానం కనుక చేసినట్టయితే, దీపదానంతో పాటుగా పసుపు రంగు వస్త్రాన్ని దానంగా ఇవ్వండి. ఒక తుండుగుడ్డ కావచ్చు, చీర కావచ్చు, పంచెల చాపు కావచ్చు, ఏదైనా మీ శక్తి అనుసారము దానంగా ఇచ్చినట్టయితే కనుక సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశిలో ఉండే వారికి ఏ ప్రయత్నం చేసినా అనుకూలత, సక్సెస్ సాధించే అవకాశం కనబడుతోంది. అన్ని రంగాల వాళ్ళు ఏదైనా ప్రయత్నం చేయాలని అనుకుంటే ఈరోజు స్టార్ట్ చేయండి, సక్సెస్ సాధిస్తారు. అయితే ఆర్థికంగా మీకు కొత్త నూతన మార్గాలు, కొత్తవి మీకు తెలుస్తాయి. ఇంతవరకు జాబ్ చేసిన వాళ్ళకి వేరే ఆఫర్స్ రావడమో, లేదా అంటే ఇంకొక రకమైన ఆదాయ మార్గాలు రావడమో, ఇలాగా మీకు ఆర్థిక సంబంధించిన ఆదాయ మార్గాలు వస్తాయి. అందుకునే ప్రయత్నం చేసుకోండి. అయితే ఇక్కడ రుణాల కోసం ప్రయత్నం చేసేవాళ్ళు ఈరోజు రుణం కోసం చేయకండి. దీంతో పాటు ఆర్థిక లావాదేవీలు ఏవైనా చేయాలన్నా, ఒప్పందాలు చేయాలన్నా, సంతకాలు పెట్టాలన్నా ఈ ఒక్కరోజు ఆగి తదుపరికి ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము నల్ల శనగలను శివాలయంలో ఎవరికైనా దానంగా ఇచ్చే ప్రయత్నం చేసుకోండి. క్వాంటిటీ అనేది మీ యథాశక్తి. కేజీని పవిచ్చుకుంటారా, 10 కేజీలు ఇచ్చుకుంటారా, అది మీ శక్తిని బట్టి ఉంటుంది. యథాశక్తి దానంగా చేసుకోండి. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశిలో ఉండే వారికి ఆధ్యాత్మిక అభివృద్ధికి ఎక్కువగా దోహదపడే అవకాశం ఉంది. క్షేత్ర దర్శనం కానీ, దేవాలయ దర్శనం కానీ చేసే అవకాశాలు కనబడుతున్నాయి. ప్రయాణాలు చేస్తారు. మీరు ఉన్న స్థితి నుంచి వేరే స్థితికి వెళ్ళే అవకాశాలు కూడా కనబడుతోంది. విద్యార్థులకు మీరు అనుకున్నది క్యాంపస్ ఇంటర్వ్యూస్ కానీ, లేదా అంటే వేరే కాలేజెస్లోకి వెళ్ళడానికి కానీ, మీరు ఏదైతే అనుకున్నారో ఆ అనుకున్నవి ఈరోజు తీరే అవకాశం కనబడుతోంది. చిన్న ప్రయాణాలు కూడా మీకు అనుకూలిస్తాయి. ప్రయాణాల్లో ఎటువంటి ఇబ్బందులు ఉండవు. అయితే ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే అనారోగ్య సూచనలు ఈరోజు ఏమీ కనిపించట్లేదు. ఏ ప్రయత్నం చేసినా కార్యసిద్ధి జరిగే అవకాశం ఉంది. మీరు అనుకున్న ప్రయత్నాలు ఏవైనా
పనులు కానీ ఉంటే ఈ రోజు స్టార్ట్ చేసుకునే ప్రయత్నం చేసుకోండి. అది మీకు చెప్పదగిన పరిహారము తులసి దళాలతో శ్రీ మహావిష్ణువుని పూజించినట్టయితే కనుక ఉదయం పూట మీరు అనుకున్న కార్యము సక్సెస్ అయ్యే అవకాశాలు కనబడుతోంది. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశిలో ఉండే వారికి మీ యొక్క శ్రమ ఫలించేది ఈ రోజు ఎక్కువగా కనబడుతోంది. అంటే ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే, విద్యార్థులు, ఉద్యోగస్తులు, రాజకీయ నాయకులు, వ్యాపారస్తులు, వాణిజ్య రంగం వాళ్ళు, కాంట్రాక్టర్లు, రియల్ ఎస్టేట్స్, ఇలాగా చిత్ర పరిశ్రమలో ఉన్న వాళ్ళు, ఇలా ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా మీరు గతంలో చేసిన శ్రమకు ఈ రోజు ఫలితం వచ్చే అవకాశం కనబడుతోంది. మీరు ఏదైతే వేచి చూస్తున్నారో, ఏ అంశంలో అయితే మీరు వెయిట్ చేస్తూ ఉన్నారో ఓర్పుగా, దానికి ఫలితము ఈ రోజు వచ్చే అవకాశం కనబడుతోంది. అయితే కుటుంబంలో మాత్రము చిన్న చిన్న గొడవలు తల ఎత్తే అవకాశం కూడా ఎక్కువగా కనబడుతోంది. సామాన్యంగా కాదు, చాలా ఎక్కువగా ఉండబోతోంది. అది ఎవరి ద్వారా వస్తుందా, లేదా మీ ఇంట్లోనైనా చిన్న చిన్నగా మొదలయ్యి అది పెద్దగా అయ్యే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. అయితే ఇటువంటి సమయంలో సంయమనం పాటించే ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము శనిగ్రహ పూజ చేసుకోవడంతో పాటు నల్లని వస్త్రాన్ని మీరు ధరించి దానంగా ఇచ్చినట్టయితే కొంత సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశిలో ఉండే వారికి అందరికీ, ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే, ఆత్మవిశ్వాసం పెరగడంతో పాటు మీరు ఏ కార్యాలు అనుకుంటున్నారో ఆ కార్యాలు సక్సెస్ చేసుకునే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే పురోగతి కనబడుతుంది. వ్యాపారస్తులకు లాభాలు కనబడుతున్నాయి. విస్తరణకు కూడా అనుకూలంగా కనబడుతోంది. మీరు ఏ ప్రయత్నం చేసినా పెట్టుబడుల కోసం కానీ, విస్తరణ కోసం కానీ, విదేశాలతో టైఅప్ కోసం కానీ, లేదా ఏదైనా బాండ్ల మీద అగ్రిమెంట్ల మీద సంతకాలు పెట్టడం కోసం కానీ, ఇలా మీరు ఏ ప్రయత్నాలు చేసినా వ్యాపారస్తులు అంటే ఒక్కళ్ళే కాదు, వర్తక వ్యాపార వాణిజ్య పారిశ్రామిక రంగంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు ఉపయోగించుకునే ప్రయత్నం చేసుకోండి. సక్సెస్ఫుల్గా ఉండబోతోంది. అయితే ఆరోగ్యానికి కొంచెం ఇబ్బంది కలిగేటట్టుగా కనబడుతోంది. అది చర్మానికి సంబంధించి, గుండెకి సంబంధించి, జీర్ణ వ్యవస్థకు సంబంధించిన రుగ్మతలు వచ్చే అవకాశం కనబడుతోంది. చాలా ఎక్కువగా ఉన్నాయి. అవి ఏమిటి, ఎలా ఉన్నాయి అనేది మీరు చూసుకుని, మీకు కనుక అటువంటి ఉన్నట్టయితే తక్షణమే డాక్టర్ పర్యవేక్షణకు వెళ్ళండి. అయితే పరిహారంగా మీరు ఏదైనా ఆలయంలో మీ చేత్తో నెయ్యి దీపాన్ని కనుక వెలిగించి మీ యొక్క కష్టాన్ని కనుక చెప్పుకున్నట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. ఈ రోజు తప్పనిసరిగా వీటితో పాటు హనుమంతుడి ఆలయ దర్శనం చేసుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. నమస్తే. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశిలో వారికి ఇంట్లో విషయాలు ఇబ్బందికరంగాను, కుటుంబ సంబంధాలు కొంచెం ఇబ్బందితోనూ, ఒడిదుడుకులతోనూ, గందరగోళ పరిస్థితుల్లోనూ ఉండే అవకాశాలున్నాయి. సంయమనం పాటించండి. ఓర్పుగా వ్యవహరించండి. విద్యార్థులకు అనుకూలంగా ఉంది. వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు, మిగతా రంగాల్లో ఉన్న వాళ్ళ అందరికీ కూడా ఈరోజు అత్యంత అనుకూలంగా ఉంది. కానీ కుటుంబ పరిస్థితుల్లో మాత్రమే ఇబ్బందులు తల ఎత్తుతాయి. దానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోండి. అయితే మీ యొక్క వాక్చాతుర్యం వల్ల కొన్ని సమస్యలు మీరున్న ప్రదేశంలో, ఉద్యోగస్తులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, మీ యొక్క మాటల టాక్టిక్స్ వల్ల బయటపడే అవకాశం కనబడుతోంది. చాలా ఎక్కువగా ఉంది. ఒకవేళ అలాంటి సిచ్యుయేషన్స్ ఏమైనా ఉంటే కనుక మాటల విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అయితే ఆరోగ్యం పట్ల చూసినట్టయితే కనుక ఎటువంటి అనారోగ్య సూచనలు ఈ రోజైతే కనిపించట్లేదు. మీకు చెప్పదగిన పరిహారము పసుపుతో వినాయకుడిని తయారు చేసుకుని స్వామివారికి ఈ రోజు పూజ చేసుకున్నట్టయితే కనుక కొన్ని అడ్డంకులు ఏమైనా ఉంటే తొలగిపోయే అవకాశం కనబడుతోంది. ఇది ఈ రోజు మేషాది ద్వాదశ రాశుల వారికి దిన ఫలితాలు, గ్రహస్థితులు. నమస్తే.